మాకు అత్యంత ప్రియులు, మా తోటి జతపని వారైన వేదిక మీద ఉన్న అలానే కింద కూర్చున్న సేవకులైన వారందరికీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో డిప్యూటీ డైరెక్టర్గా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. సార్, ఇప్పటి వరకు పెద్దలు నాకన్నా వయసులో సేవా పరిచర్యలో ఎంతో పెద్దవారైనా దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి మనస్సు, ఆ దీనత్వం, ఆ తగ్గింపు, ఒక చిన్నవాడని చూడలేదు, కానీ చిన్నవాడైనా పలుకుతున్న మాట అది దేవుని మాట. ఆ మాట ఎంత బలమైనదో, ఆ మాటలో ఉన్న శక్తి ఏంటో, అది తనకు, సమాజానికి, సంఘానికి ఎంత ప్రయోజనకరమైనదో గుర్తించిన గొప్పవారు అని మాత్రం నేను ఖచ్చితంగా సభా వేదికగా మీకు తెలియచేయాలి. 200 మందికి పైగా ఆ సేవకులు ఇక్కడ మీరు నాకు ఎదురుగా కూర్చున్నారు అంటే, నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సేవ జీవితంలో కూడా నాకన్నా చాలా చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు. మీరందరూ నేను చెబుతున్న మాటల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అంటే, మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందం. కారణం, మీకున్నటువంటి ఆ తగ్గింపు మనస్సు, మీకున్నటువంటి ఆ దీనత్వం. సేవకులంగా మనం కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలలో దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చే ఒక గొప్పదైనటువంటి లక్షణం దీనత్వం. అది మనం అందరం కలిగి ఉండాలి. నేనేదో బైబిల్లో పండితున్నా నేను చెప్పుకోవటం లేదు, బైబిల్ నాకు అంతా తెలుసు అని కూడా నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను బైబిల్లో గొప్పది అని, అలానే బైబిల్ ఎలా చదవాలో, ఎలా నేర్చుకోవాలో అనే విషయాన్ని నాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి ఉన్నారు. ఆయనే జయశాలిగా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, పిడి సుందరరావు గారు. వారు మాకు ఒక మార్గాన్ని చూపించారు. బైబిల్ ఎలా చదవాలో నేర్పించారు, బైబిల్ ఎలా బోధించాలో నేర్పించారు. వారు చూపించిన మార్గంలో కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్న బైబిల్ ముందు కూర్చొని ఆ ప్రయాస, ఆ పరిశోధనలో నుంచి నేర్చుకున్న సంగతులే ఈరోజు మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో అందరూ ఖాళీగా ఉన్న సమయం, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. బైబిల్పై అవగాహన పెంచుకుందాం అని. ఖాళీగా ఉన్నాం కదా, కనుక ఖాళీగా ఉన్న ఈ సమయంలో సమయాన్ని వ్యర్థంగా గడపక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుండు కదా అని ఆలోచించి ప్రతిరోజు బైబిల్ గురించి మాట్లాడేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి, అందులో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి సంగతులు, ప్రాథమికమైనటువంటి ఆ విషయాలు కూడా తెలియని విశ్వాసులు ఉన్నారు, తెలియని స్వార్థికులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు అని అందరికీ ప్రయోజనకరమైన, అందరికీ ఉపయోగకరమైన సంగతులు చెప్పాలి అని ప్రారంభించి, అందులో ఇప్పుడు సార్ నెహెమ్యా గారు జ్ఞాపకం చేసినటువంటి వాటిలో బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు, అలానే రాజుల చరిత్రలు, ప్రవక్తల చరిత్రలు, అపోస్తల చరిత్రలు, న్యాయాధిపతుల చరిత్రలు, బైబిల్ ఎప్పుడు ఎలా వ్రాయబడింది, ఎలా అనువాదం జరిగింది, జాతుల చరిత్రలు ఏంటి, స్త్రీల గురించిన ప్రత్యేకమైన సందేశాలు, పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యేకమైన సందేశాలు, ఇలా ఎన్నో విషయాలు. ఆ ఛానల్ కూడా బైబిల్ వరల్డ్ అని పెట్టడం జరిగింది. చాలామంది ఎందుకండి ఆ పేరు బైబిల్ వరల్డ్ అని పెట్టారు అంటే, నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? సహజంగా మనం సమాజంలో ఫుడ్కు సంబంధించి కానివ్వండి, అలానే క్లాత్స్, బట్టలకు సంబంధించి కానివ్వండి, చూడండి,
ఫుడ్ వరల్డ్ అని ఆ, ఓ, మీరు చూసే ఉంటారు, ఒకవేళ బహుశా వినుంటారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఫుడ్ వరల్డ్ అని ఒక మార్కెట్కి పేరు పెట్టారు. అంటే ఫుడ్ వరల్డ్ అంటే ఆ, ఇక్కడికి వస్తే ఇక ప్రపంచంలో ఉన్న ఐటమ్స్ అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. దేనికోసం మీరు ఇంకొక షాప్కి మీరు వెళ్ళవలసిన పని లేదు. అలానే క్లాత్స్ వరల్డ్ అంటే వస్త్ర ప్రపంచం. ఒక్కసారిగానే మీరు ఇందులోకి వచ్చేసారంటే, ఈ మాల్లోకి వచ్చేసారు అంటే ఇక మీకు ఏది కావాలన్నా మీకు ఇందులో దొరుకుతుంది అన్నారు. ఏంటి, బట్టలకు ఒక ప్రపంచం, తిండికి ఒక ప్రపంచం. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఏ వాక్యమైతే ఈ ప్రపంచాన్ని కలిగించిందో, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్న మాట హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటారు. అనగా ఈ ప్రపంచాలను కలిగించిందే వాక్యం కదా. ఏంటి, ప్రపంచాలను కలిగించిన వాక్య ప్రపంచం కనిపించటం లేదు, కానీ వాక్యము వలన ఏ ప్రపంచం కలిగిందో ఆ ప్రపంచంలో తిండికి సంబంధించిన ప్రపంచం అటిది, ఇది బట్టలకు సంబంధించినటువంటి ప్రపంచం అట. కానీ ఇవన్నీ రావడానికి కారణమైన వాక్య ప్రపంచమే లేదా అని ఒక ఆలోచన మొదటగా ప్రారంభమైంది. అప్పుడు వెంటనే మన ఛానల్కు బైబిల్ వరల్డ్ అని మనం ఎందుకు పెట్టకూడదు? ఇది బైబిల్ ప్రపంచం, ఇందులో ఇక మీకు తెలియని లేదా మీకు దొరకని విషయం అంటూ ఇందులో ఏది ఉండకూడదు. సార్ ఒక మంచి మాట అన్నారు, మీకు ఏది కావాలన్నా బైబిల్లో మీరు ఆ ఛానల్లో మీరు వెతకొచ్చు అని. నిజమే, అలాంటి ఆశయంతోనే అలాంటి ఆలోచనతోనే ప్రారంభించాం. బైబిల్లో ఏ సందేహం వచ్చినా, బైబిల్లో ఏ విషయం తెలుసుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా, ఎవరినైనా కానీ చాలా సులువుగా సజెస్ట్ చేయగలిగినట్టుగా ఉండే ఒక ఛానల్ ఉండాలి. అది మన ఛానల్ ఎందుకు కాకూడదు అని అన్ని బైబిల్లో ఉన్న అన్ని విషయాల మీద మాట్లాడేసేయాలి. ఇది నేను చనిపోయేలోపు జరగవలసినటువంటి ఒక గొప్ప కార్యక్రమంగా నేను పెట్టుకున్నదన్నమాట. అది దేవుని ఇప్పుడు అదే అడుగుతుంటాను, తండ్రి బైబిల్లో పలానా విషయం నేను మాట్లాడకుండా కానీ చనిపోకూడదు. 66 పుస్తకాలు మాట్లాడేశాను, రాజుల గురించి మాట్లాడాను, చెప్పాను, ప్రవక్తల గురించి మాట్లాడేశాను, అపోస్తల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడవలసినవి. ఇవన్నీ మాట్లాడాలి. ఇవన్నీ ఈ తరంలో ఉన్న వారికి, రాబోయే తరానికి కూడా నీ సేవకుడుగా, నీ దాసుడుగా నేను వారికి ఇచ్చి వెళుతున్న ఆస్తిగా ఉండాలి అని తండ్రిని కోరుకున్నాను. తండ్రిని ఎప్పుడు అడుగుతున్నాను, ఆ పనిలోనే ఉన్నాను. ఆ పనిలో ఉన్న చిన్నవాడినైనా నా గురించి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నా తోటి సేవకులుగా మీ అందరి ముందు ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇక ప్రియులారా, ఇక ఈరోజు ప్రత్యేకమైన అంశం వ్యర్థం కాని సేవకుని కన్నీరు అని. ఎందుకంటే ప్రస్తుత కాలంలో సేవ అనేది చాలా భారంతో కూడుకుందిగా కనబడుతుంది. రెండవది, ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవ్యం పట్ల జరుగుతున్న దాడులు కావచ్చు, క్రైస్తవుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్ష కానివ్వండి, వీటన్నింటి మధ్య మన సేవను ఎలా మనం కొనసాగించుకోవాలి, ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఇది మనకు తెలియాలి అని అంటే చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్రే భవిష్యత్తుకు అది ఒక బాటలా ఉండాలి. ఆ చరిత్రలో నుంచే ఒక మంచి విషయాన్ని నేను పంచుకుంటాను సార్ అన్నాను. అలాగే అన్నారు. ప్రియులారా, ఎప్పుడు సేవకుల సదస్సులో ఒక మాట చెప్తుంటాను. సేవకులు అంటే మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు నేర్చుకునేటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, సేవకులు అంటే ఇక నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను తెలుసుకోవాల్సినదంటూ ఏమీ లేదు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడు పొరపాటును కూడా రాకూడదు. ఒకవేళ ఆ ఆలోచన మన మనసులోకి వచ్చింది అని అంటే మనము కానీ
మన సేవ కానీ మన సంఘము కానీ ఇక ఎదగదు. మనం ఆత్మీయంగా ఎదగాలి అన్నా, మన కుటుంబం ఆత్మీయంగా బలపడాలి అన్నా, మన సంఘం క్షేమాభివృద్ధి నొందాలి అన్నా ఖచ్చితంగా ప్రతి సేవకుడికి ఉండవలసినటువంటి మంచి ఆలోచన ఏంటంటే, నేను నేర్చుకోవాలి. ఎందుకు ఈ పదం నొక్కి చెప్తున్నాను అని అంటే, నేను సేవకుని కనుక చెప్తున్నాను. సేవకులం అయిపోయాము అని అంటే, మాట్లాడడం ప్రారంభించేసామనంటే మనకు వచ్చే మొట్టమొదటి రోగం, బలహీనత ఏంటంటే ఇక వినడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం చెప్పడమే, మాట్లాడటమే కదా. కనుక మనం ఎంతసేపు చెప్పడానికి అలవాటు పడిన తర్వాత ఇక వినేటువంటి మనసు సాధ్యమైనంత వరకు చాలా మందికి ఉండదు. కానీ ఆ మనసున్న వారి సేవ కానీ, ఆ మనసున్న వారి ఆత్మీయ జీవితం కానీ ఏమీ బాగోదు. అది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. బైబిల్ పైన, క్రీస్తు పైన, క్రైస్తవ్యం పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంతగా వాళ్ళు ఏమంటారు దాడులు చేస్తున్నారు అనేది మనకు తెలియంది కాదు. రెండు, ఈ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుష్ప్రచారం. ఈ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ప్రత్యేకించి మన సంఘానికి వచ్చేటువంటి విశ్వాసుల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరి మన సంఘానికి వచ్చే విశ్వాసుల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అని అంటే, ఎన్నో క్రీస్తుకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఆ మాటలు, ఆ వీడియోలు వాళ్ళు చూడటం లేదనుకుంటున్నారా? అవి వారు వినటం లేదు అని మనం అనుకుందామా? మరి అవి వారు వింటున్నప్పుడు, అవి వారు చూస్తున్నప్పుడు వారు విశ్వాస జీవితంలో వాళ్ళు బలపడగలరని మనం ఎలా అనుకుంటామో చెప్పండి. కనుక వారు బలహీనపడుతున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది అన్నప్పుడు ఎక్కడికక్కడ దాన్ని అరికట్టడానికి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయింది. అలానే ఇప్పుడు క్రైస్తవ్యం మీద ఎంతో వ్యతిరేక, బైబిల్ పైన ఎంతో దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా విశ్వాసుల చేతుల్లోని కూడా వచ్చి వారు వింటున్నప్పుడు వారు ఎందుకు దానికి ప్రభావితం కారు అని మనం అనుకుంటున్నాం. మరి వారు వాటి మాయలో పడిపోయి వారి విశ్వాస జీవితాన్ని వారు పాడు చేసుకోకుండా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మనము బలమైనటువంటి వాక్యాన్ని మనం వారికి అందించకపోతే వారు విశ్వాసంలో బలహీన పడతారు. అందుకే ఈ ప్రస్తుత కాలంలో మన బోధలను కూడా మనము సరిచేసుకుని, బైబిల్ను బాగా చదువుకొని, బైబిల్ బాగా నేర్చుకొని, బైబిల్ను ప్రస్తుత కాలానికి అనుకూలముగా మనం బోధించగలిగితే తప్ప విశ్వాసులను మనం కాపాడుకోలేము. నేను చెబుతున్నది అందరి కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు ఉండాలి మన దగ్గర విశ్వాసులు? మనం ఎందుకు ఉండాలి? మనం ఏమీ సరిగిన ఆత్మీయ ఆహారం మనం అందించినప్పుడు, మంచి భోజనం పెట్టకపోతే వాళ్ళు శారీరకంగా రోజు రోజుకి బలహీన పడిపోయి, రోగాల బారిన పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటారు. శరీరానికి మంచి ఆహారం అందించాలి అని తెలుస్తున్న మనం, మరి ఆత్మకు అవసరమైంది కూడా ఆత్మీయ ఆహారము, అక్షయమైన ఆహారము వాక్యమే అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి వాక్యాన్ని మనం పెడుతున్నాం? అది కూడా మనల్ని ఒక్కసారి మనంగా పరీక్షించుకోవాలి కదా. లోపం ఎంతసేపు మనం ఎదుటివారిలోనే మనం చూడటం కాదు, ఎదుటివారి వైపు మనం వేలెత్తి చూపించటం కాదు. ఒక్కసారి మనం పెట్టే భోజనంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటే, ఆలోచన చేసుకుంటే అప్పుడు సంఘం ఆత్మీయంగా చాలా బలంగా ఉంటుంది అనేది, అది వాక్యంలో నుంచి నేను చెబుతున్న మాటలే. మీరు ఆలోచించండి, మీరు అందరూ పెద్దవాళ్ళు. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే మాట, బైబిల్ను బాగా చదువుదాము అని. బైబిల్ బాగా నేర్చుకోవాలి, బైబిల్ బాగా చెప్పాలి. బైబిల్ బాగా నేర్చుకోవాలి అని అంటే నేర్చుకునేటువంటి మనసు మనకి ఎప్పుడూ ఉండాలి. బైబిల్ నేర్చుకునేటువంటి మనసు మనకు లేకపోతే, నాకు తెలిసిందే గొప్పదనుకుంటే, ఇక్కడ ఎవరిది వినను అనుకుంటే,
ఇక నాకు ఎవరు చెప్పకూడదు అనేటువంటి ఆ ధోరణి, ఆ అహంకారం అనేది మన మనసులోనికి వచ్చేసిందని అంటే పతనానికి మనం అడుగులు వేస్తున్నామని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అలానే మీ ముందు నిలబడిన నేను మీకంటే ఏదో గొప్పవాడనని నేను అనుకోవటం లేదు. ముందే చెప్పాను, బైబిల్ బాగా తెలిసిన వాడినని కూడా నేనేమి అనుకోవటం లేదు. పండితున్నని కూడా కాదు. నాకు తెలిసినటువంటి కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి నాకు ఉన్నటువంటి ఈ సమయం, ఇది నాకు చాలా విలువైందిగా నేను భావించి నాకు తెలిసిన వాటిలో ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తప్ప 66 పుస్తకాలలో నేను ఒక స్కాలర్ అని మాత్రం నేను చెప్పుకోడు. ప్రపంచంలో ఇంకో విషయం చెప్తానండి, ప్రపంచంలో 66 పుస్తకాలను పిన్ టు పిన్ చెప్పగలిగి నాకు అంతా తెలుసు, నాకు బైబిల్ అంతా నాకు అర్థమైపోయింది, నాకు ఎవడు చెప్పాల్సినది లేదు, నేర్చుకోవాల్సింది లేదు అన్నవాడు ఇప్పటి వరకు చరిత్రలో పుట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు బైబిల్ అంతా వచ్చేసింది, ఇక నేను చదువుకోవాల్సింది నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు అని అన్నవారు చరిత్రలో పుట్టలేదు. ఇంకో విషయం చెప్తాను, భవిష్యత్తు కూడా పుట్టరు కూడా. ఎందుకు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే ఒక మహాజ్ఞాన సముద్రం. బైబిల్ అనే ఈ మహాజ్ఞాన సముద్రంలో ఒకవేళ అందరికంటే బాగా తెలుసు అని చెప్పుకుంటున్న వాళ్ళకి తెలిసింది ఎంతో తెలుసా? ఒక నీటి బొట్టు. మనందరికంటే ఒకవేళ ఎవరికైనా బాగా తెలుసు అని ఒకవేళ అనుకుంటే వారికి తెలిసినది ఎంతంటే మహాసముద్రం అంత. ఈ జ్ఞానంలో ఒక నీటి బొట్టు తెలుసుకున్నారు అంతే. 66 పుస్తకాలను సాధించిన, 66 పుస్తకాలను అనర్గళంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరు ఉండరండి. కనుక అలాంటి ఆలోచనతో మనం ఉండాలి అని చెప్తున్నాను. నేర్చుకోవాలి, మనం బాగా నేర్చుకుందాం, బాగా మంచి మాటలు చెప్దాం, సంఘానికి అవసరమైనటువంటి మాటలు చెప్దాం. సంఘాలను ఈరోజు చెదిరిపోకుండా కాపాడుకోవాలి. సంఘాలు విశ్వాసంలో బలహీన పడకుండా వారిని కాపాడుకునే బాధ్యత మంది. ఎందుకంటే దేవుడు నమ్మి వారిని మనకు అప్పగించాడు. కాపరి అంటే ఎంత పెద్ద పదం అనుకుంటున్నారు? అది ఆ పదం వెనకాల ఎంత భావం దాగి ఉంది అందులో. అంటే అవసరమైతే సంఘాన్ని కాపాడుకునే విషయంలో నిజమైన కాపరి చేసే పని తన ప్రాణాన్నైనా ఇవ్వటానికి సిద్ధపడాలి. అదే యేసుప్రభు చెప్పిన మాట. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణమైనా పెడతాడు. ఇక మన సంఘంలో ఏ ఒక్క విశ్వాసి తప్పిపోయినా వారి గురించి దేవునికి మనం లెక్క చెప్పాలి అన్నాడు. మీరు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై ఉన్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. నీకు ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? వారిలో ఏ ఒక్కరు తప్పిపోయినా రేపు దేవుడు ముందు మనం నిలబడాలట. అటువంటిప్పుడు సంఘాన్ని ఎంత భద్రంగా మనం కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్త చేసుకోవాలి. అందులో చుట్టూ వారు చెడిపోయే, పాడైపోయే, బలహీనమైపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చుట్టూ సమాజం అంత భయంకరమైన సమాజంలోకి వచ్చేసాం ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతో శ్రద్ధను మనం కనపరచకపోతే మాత్రం సంఘాలు భవిష్యత్తులో కనబడకుండకపోతాయి. ఇప్పటికే అక్కడక్కడ మేము వింటున్నది, అక్కడక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న కొన్ని సంగతులు చాలా అంటే చాలా బాధ కలుగుతుంటాయి. కొన్ని సంఘాలన్నీ కూడా ఆ తాళాలు వేసేసుకొని మూసేసుకొని, ఎందుకంటే విశ్వాసం రావడం లేదు. ఇక్కడ పరిస్థితే కాదు, ఈవెన్ అమెరికా గురించి అయితే ఇక మరీ దారుణం. అక్కడ అమెరికాలో మీరు అప్పుడప్పుడు మీరు నెట్లో మీరు చూడండి, సోషల్ మీడియాలో చర్చిస్ను అమ్మకానికి పెడుతున్నారు. ఏంటి, ఇల్లు అమ్మకానికి పెట్టినట్టు, ఖాళీ స్థలాలు అమ్మకానికి పెట్టినట్టు అక్కడ చర్చిస్ కూడా అమ్మకానికి పెట్టే తెలుసా అంటే చర్చి ఫర్ సేల్ అని పెడుతున్నారు బోర్డులు. మీరు చూసే ఉండొచ్చు ఫేస్బుక్ లో. ఏంటి చర్చిలు అమ్మేటివి ఏంటి? మరి విశ్వాసులు రావడం లేదండి. విశ్వాసులు రావడం లేదు. మరి విశ్వాసులు రానప్పుడు ఈ కట్టుకోవడం ఏమో చాలా ఆకాశాన్ని అంటేటువంటి పెద్ద పెద్ద గోపురాలు కట్టేసుకున్నారు, కానీ విశ్వాసులు ఎవరూ లేరు. కారణం ఏంటంటే ఇప్పుడు ఒకటి భక్తి తగ్గిపోతుంది, రెండోది వచ్చేసి అసలు దేవుడి మీదనే నమ్మకం పోయి నాస్తికత్వం మీద నమ్మకం పెరిగిపోతుంది. అంటే దేవుడు లేడనేటువంటి నాస్తికులుగా మారిపోతున్నారు. అక్కడ చర్చెస్ అన్ని కూడా షాపింగ్ మాల్గా మారిపోతున్నాయి. అక్కడ చర్చెస్ అన్ని సినిమా హాల్గా మార్చేస్తున్నారు. అక్కడ చర్చెస్ అన్ని క్లబ్బులుగా మారుస్తున్నారు. మరి కొంతమంది వాటిని హిందూ దేవాలయాలుగా కూడా మార్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనసు కక్కావికలమైపోతుంటుందండి. మన దేశంలో ఆ పరిస్థితి రాకూడదు, మన ప్రాంతంలో అది జరగకూడదు.
నేనున్న ప్రాంతంలో సంఘాలు విస్తరించాలి తప్ప సంఘాలు లేకుండా ఉండకూడదు. అలాంటి ఒక కమిట్మెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సేవకుడు చాలా సీరియస్గా ఉండగలిగితే, ఏమంటే మనం వెళ్ళే లోపు నెక్స్ట్ ఒక 2-3 తరాల వాళ్ళను మనం సిద్ధం చేసి మనం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళే లోపు కేవలం మనమే కాదు, మనం వెళ్ళే లోపు కొంతమందినైనా కానీ సేవకు సిద్ధం చేసి మనం వెళ్ళగలిగితే అప్పుడు మన జీవితం, మన సేవ ఫలభరితమైందని అర్థం. అదే బైబిల్ ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయం. కన్నీరు గురించి మీరు చూశారు, మీరు చూస్తున్నారు టైటిల్లో. ఏంటి వ్యర్థం కాని సువార్తికును కన్నీరు. అసలు సేవకుడు కన్నీరు పెడతాడా? సేవలో కన్నీరు ఉందా? ఉండాలా? కన్నీరు అనేటప్పటికీ సమాజానికి బలహీనత కదా, అది చేతకానితనం కదా, చేతకానివాడు కదా, బలహీనుడు కదా కన్నీళ్లు పెట్టుకుంటారు అని అంటారు. నో, దేవుని విషయంలో, దేవుని సేవ విషయంలో కార్చే ప్రతి కన్నీటి బుట్టు అది ఒక బలమైనటువంటి ఆయుధము అనే సంగతి పాపం వాళ్ళకి తెలియదు. అలా ఆలోచిస్తే మహానుభావుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి జీవితంలో ఆయన తాను బ్రతికిన దినాలన్నింటిలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, కన్నీరు కార్చాడన్న ఒక మాట చదువుతున్నప్పుడు ఆయన తన జీవిత కాలం అంతా కన్నీళ్లు పెట్టాడు. ఈరోజు ఆయన మీదనే కదండి ఈరోజు క్రైస్తవ్యం కట్టబడింది. ఆయనే మూలరాయి కదా, ఆయనే పునాది కదా. ఆ యేసుక్రీస్తుల వారే ఆయనే లేకపోతే ఈరోజు క్రైస్తవ్యం లేదు. పేతురుతో అన్నాడు కదా, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆయనే సంఘానికి మూలరాయి, ఆయనే సంఘానికి మూలమైన యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతూ ఏమంటే ఆయన జీవితంలోనే తన బ్రతుకు కాలమంతా కూడా కన్నీళ్లు కార్చాడు అన్న మాట పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చెప్తాడు. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము అన్నట్టు చూసారా, కన్నీళ్ళు అన్నాడు. ఏంటండి యేసుక్రీస్తుల వారు ఆయన శరీరముతో ఎంతకాలం అండి ఉన్నాడంటే 33.5 సంవత్సరాలు శరీరంతో ఉన్నాడు. శరీరంతో ఉన్నటువంటి 33.5 సంవత్సరాల కాలం అంతా కూడా ఏంటయ్యా ఆయన లైఫ్ అంటే అంత రోదన అంటున్నాడు, ఆయన కన్నీళ్ళు అంటున్నాడు. ఎందుకు ఈ రోదన, ఎందుకు ఈ కన్నీళ్ళు అనంటే తర్వాత మాటలు చెప్తున్నాడు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అన్నమాట. యేసుప్రభుకు తప్పలేదా? యేసుప్రభుల వారికి తప్పలేదా? ఆయనకే తప్పలేదు కన్నీరు, ఆయనకే తప్పలేదు రోదన. ఇంతకీ ఆయన రోదించటంలో, కన్నీళ్లు కార్చటంలో జనరల్గానంటే మనం ఏమనుకుంటామంటే యేసుప్రభుల వారు కన్నీళ్లు కార్చాడు అని అంటే మనకు 2 సందర్భాలు గుర్తొస్తాయి బైబిల్లో. ఒకటి ఏంటంటే లాజరు గారు చనిపోయినటువంటి సందర్భం కూడా గుర్తొస్తుంది. మరొక సందర్భం ఏంటంటే యెరూషలేము విషయం ఆయన ఏడ్చి అని ఒక సందర్భం మనకు గుర్తొస్తుంది. అంటే యేసుక్రీస్తుల వారు తన జీవితంలో 2 సందర్భాలలో ఆయన కన్నీళ్లు పెట్టినట్లుగా చెప్తాయి సువార్తలు. లాజరు చనిపోయాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడని చదువుకుంటాం ఆ సందర్భంలో. 2 ఆయన యెరూషలేము విషయమై ఏడ్చి, అంటే ఈ 2 సందర్భాలలో తప్ప యేసుక్రీస్తుల వారు ఇక కన్నీళ్లు పెట్టుకోలేదా? ఈ 2 సందర్భాలలో తప్ప యేసుక్రీస్తుల వారు రోధించలేదా అన్న ప్రశ్నకు బైబిల్లో మరలా పౌలు గారు అంటున్నారు, కాదు, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలన్నింటిలో కూడా మహారోదన అన్నాడు. చూడండి, ఆయన కన్నీళ్ళు అన్నాడు. ఎందుకు రోదన, కన్నీళ్ళు అని ఆలోచించినప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి, మనం చాలా చిన్నవాళ్ళం.
ఒక విశ్వాసి అయినా ఒక సేవకుడైనా మన జీవితంలోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. సాతాను మనలను శోధించటానికి, మనలను విశ్వాసంలో నుంచి తప్పించటానికే మనకు ఇన్ని కష్టాలను, ఇన్ని అవమానాలను వాడు మనకు కలుగజేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి విషయంలో సాతాను వదిలిపెడతాడంటాడు. వాడు అంత సామాన్యంగా యేసుక్రీస్తుల వారిని ఏమంటే పట్టించుకోకుండా ఉంటాడంటే లేదండి. సహజంగా సాతాను శోధన అనగా మనం ఏమనుకుంటామంటే మళ్ళా 40 రోజుల్లోనే కేవలం ఆ 40 days మాత్రమే యేసు ప్రభువును సాతాను శోధించాడు అనుకుంటాం మనం. అక్కడే ఏటా 40 days ఆయన జీవిత కాలమంతా కూడా ఎందుకు రోధించవలసిన అవసరత ఏర్పడిందన్న ప్రశ్న ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే వాడి ప్రభుత్వం పడిపోబోతుంది. సాతాను యొక్క ప్రభుత్వాన్ని కూలదోసేవాడు, సాతాను యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టేవాడు, దేవుని ప్రభుత్వాన్ని ప్రారంభించే యేసు వచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక ఎంత హడావుడిగా ఉంటారో మనకు తెలియదు కాదు రాజకీయ నాయకులు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ మళ్ళా మేమే అధికారంలోనికి రావాలి అని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళవి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు కానీ మళ్ళీ మనకు అధికారం రాకపోతే మరో 5 ఏళ్ళు మన ప్రతిపక్షంలోనే ఉండాలి కదా అని, అమ్మో ఇలా అయితే మన రాజకీయ జీవితం, మన భవిష్యత్తు ఏమైపోతుందని వీళ్ళు, లేదు ఈసారి అధికారం మనదే కావాలి అని వీళ్ళు. అంటే ప్రభుత్వం మేము ఏర్పాటు చేయాలని 5 ఏళ్ళు ప్రభుత్వం కోసమే ఇంత పోటీ ఉన్నప్పుడు సాతాను ప్రభుత్వం ఎంత కాలంగా ఉందో తెలుసా? యేసుప్రభు వచ్చినంత వరకు సుమారు 4000 సంవత్సరాలు అనుకోవచ్చు మనం. ఆదాము మొదలు యేసుక్రీస్తు వచ్చినంత వరకు సుమారు 4000 సంవత్సరాలకు పైగా ఎవరిదండి ప్రభుత్వం అంటే వాడి ప్రభుత్వమే. పాపం చెయ్యంది ఎవరు? పాపం వలన వచ్చిన మరణాన్ని అనుభవించింది ఎవరు? అంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు మరణం అనేది అందరినీ ఏలుతున్నటువంటి కాలం. మరణ ప్రభుత్వం అందరి మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మరణ ప్రభుత్వాన్ని కూలదోసి జీవముతో కూడిన దేవుని యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి వచ్చిన నాయకుడే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన మీద ఎంత ప్రెషర్ ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మీద ఎంత ఒత్తిడి వాడు కలగ చేయాలి సాతాను. యేసు అనే ఈ ఒక్క వ్యక్తిని కొట్టగలిగితే చాలు, ఇతన్ని పాపములు ఏదో ఒక విధములో, ఏదో ఒక రకంగా, ఒక్క పాపములో అతన్ని గాని పడవేశామా, ఇతను కూడా నా ప్రభుత్వంలోకి వస్తాడు. ఇక దేవుని ప్రభుత్వం అనేది ఇక భవిష్యత్తులో ఇంకెప్పటికీ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి మరణము ద్వారా ప్రపంచానికి రక్షణ, ఆ రక్షణే పాప విమోచన అన్న సంగతి మనకు తెలుసు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన సిలువలో చనిపోవాలి. చనిపోయేటువంటి ఆయన ఎలాంటి వాడుగా సిలువనెక్కాలి అని అంటే ఏ పాపము లేని వాడుగా సిలువనెక్కాలి. ఎందుకు? ఆయన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తుల వారు సిలువనెక్కాలి. ఏ పాపము లేనివాడుగా సిలువలో మరణించితేనే తప్ప ఈ ప్రపంచానికి విమోచన, రక్షణ ఉండదు. కనుక యేసును ఏదో ఒక విధంగా పాపము చేయించటానికి యేసు చేత వాడు ఎందుకు వదిలేస్తాడు అనుకుంటున్నారు? అసలు మన వల్ల ఏమీ లేదు. అయినా మనల్నే వాడు ఇన్ని విధాలుగా శోధిస్తుంటే, మనల్ని ఇన్ని విధాలుగా పాపంలో పడేయటానికి ప్రయత్నం చేస్తుంటే, అసలు కారణమైన యేసును వాడు అంత సులువుగా వదిలేస్తాడా చెప్పండి? అంటే యేసుక్రీస్తుల వారు తను పాపములో పడకుండా తన భక్తిని తాను కాపాడుకోవటానికి, నిలుపుకోవడానికి రోజు రోదన, కన్నీళ్ళు. అంటే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయాం తప్ప మనం ఆ మాటను ఈ మాటలో ఇంత అర్థమా? ఇంత ఉందా ఇందులో? అవును. లేదంటే ఆయన మహారాజు శరీరంతో ఉన్నంత కాలం రోదన ఏంటి? మరి శరీరమే కదా పాపానికి లోనయ్యేది.
ఈ శరీరంతో చేసిన యేసు ప్రభు ఈ శరీరంతో ఏ నేత్రాశకైనా, ఏ జీవబడమ్మానికైనా, ఏ శరీరాశకైనా ఆయన కానీ లోనైపోతే వాటిలో ఏదో ఒకదానికి ఆయన మరణానికి ఫిట్ అవ్వడు. ఆయన చనిపోవటానికి ఆయనకు అర్హత లేదు. ఇక ఆయనకు అర్హత లేదంటే దేవుని సంకల్పం ఏంటి? ఎప్పుడో జగత్తుకు ముందు యేసుక్రీస్తుని దేవుడు నిర్ణయించుకుంటే, యేసు ద్వారా ఈ ప్రపంచానికి రక్షణను ప్రసాదించాలని తండ్రి అనుకుంటే, ఆ రక్షణ కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చింది. యేసు పైన సాతాను ఎంత నిఘా పెడతాడు, వాడు ఎంతగా ఆయన్ని శోధిస్తాడు, ఎంతగా ఆయనను పాపంలో పడేయటానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ యేసు ఎక్కడా కూడా పాపంలో పడిపోలేదు. కానీ వాడు మాత్రం వదిలిపెట్టడం లేదు. శోధనలు అలా తన్ను తాను కాపాడుకోవటానికి. ఎందుకంటే అసలు భక్తి అనే మాటకు అర్థం ఏంటి? భక్తి అని మనం అంటుంటాం కదా, భక్తి అనే మాటకి ఏంటి అర్థం అని యాకోబు పత్రికను చదివినప్పుడు ఒక మంచి మాట చెప్తారు, డెఫినిషన్. భక్తి అంటే దానికి డెఫినిషన్ యాకోబు గారు రాస్తూ, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27లో మంచి ఆ విషయాన్ని భక్తి గురించి రాస్తున్నాడు యాకోబు గారు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా అన్నాడు. చూడండి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనుషుల ఎదుట భక్తి గురించి చెప్పడం లేదు ఆయన యాకోబు గారు. బైబిల్ చాలా చక్కగా వ్రాయబడిందంటే మనం కొంచెం మనసు పెట్టి నెమ్మదిగా మనం ఆలోచించటం ప్రారంభిస్తే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అర్థమైతే బైబిల్ తప్ప ఇంక మరొక్కటి ఏది చదవాలనిపించదు. మళ్ళీ చెప్పనా, బైబిల్ను కానీ మనం అర్థం చేసుకునే విధానంలో చదువుకుంటూ వెళితే, బైబిల్ అర్థమైన తర్వాత బైబిల్ చదవాలన్న ఆలోచన కలిగితే ఏది చదవాలనిపించదు. అంత మంచి పుస్తకం, అంత చక్కటి సాహిత్యం బైబిల్లో ఉంది. డెఫినిషన్, నిర్వచనాలు అంటారు సార్. నిర్వచనం, దేవుడు అంటే నిర్వచనం. దేవుడు అంటే ఏంటి? దేవుడు ఆత్మ గనుక అంటాడు. అంటే నిర్వచన, డెఫినిషన్. భక్తి అంటే ఏంటి? భక్తి ఏదనగా, డెఫినిషన్ చెప్తున్నాడు. నీతి, నిర్వచనం, డెఫినిషన్స్ అంటారు వీటిని. అలా ఇక్కడ భక్తికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. కామ అంటే అర్థం ఏంటంటే ఇంక అయిపోలేదు, ఇంకుందని అర్థం. కేవలం ఈ రెండు చేస్తారంటే కుదరదు, ఇవి రెండు చేయాలి. ఇవి రెండు చేస్తూ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే దిక్కులేని పిల్లలను చూసుకోవాలి, విధవరాండ్రను చూడాలి, వాళ్ళను చక్కగా చూస్తూ వారి అవసరాలు తీరుస్తూ, ఈ లోకంలో మాలిన్యం ఉంది అనగా పాపం ఉంది, ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకోవటమే భక్తి. మనం చేసే పని ఏంటంటే, పాపం చేస్తుంటారు, సమాజంలో చెప్తున్నాను, పాపం చేస్తారు, ఈ పాపం పోవడానికి అని చెప్పి బట్టలు పంచి పెడతారు. ఇక్కడ పాపం చేస్తారు, ఈ పాపాన్ని పోగొట్టుకోవటం కొరకని చెప్పి ఎక్కడో ఉన్న అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి భోజనం పెడతారు. అంటే ఈ పాపానికి అదొక విరుగుడు అనమాట. ఇది సమాజం చెప్పింది. కానీ దేవుడు అలా చెప్పడం లేదు. అవి చెయ్యాలి, అవి చేస్తూ ఈ లోకంలో పాపాన్ని నువ్వు అంటుకోకూడదు అన్నాడు. అది భక్తి. మరి యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు పౌలు గారు అక్కడ? మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 5:7 వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున అంగీకరింపబడెను అన్నాడు. భయము భక్తి, అందులో భక్తి కలిగి. భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యాన్ని తన కంటకుండా కాపాడుకున్నాడు. ఈ లోక మాలిన్యాన్ని తన కంటకుండా కాపాడుకునే విషయంలో యేసుక్రీస్తుల వారు రోదనతో కన్నీళ్లు కార్చాడా? అవును. ఆయన అంత పవిత్రుడు కాబట్టే, ఏ పాపము లేనివాడు కాబట్టే ఈ రోజు కూడా క్రైస్తవ్యాన్ని ఎవరు కదపలేకపోతున్నారు, కదిలించలేకపోతున్నారు. చూడండి, 2000 సంవత్సరాలైంది. యేసు సమాధిలోకి వెళ్ళాడు, ఆయన సమాధి చేయబడ్డాడు.
ఆ రోజున్న మత ఛాందసవాదులైనటువంటి యూదా మతములో ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు, ఆయన తిరిగి లేవలేదు అన్న అబద్ధాన్ని మీరు చెప్పండి రా, మీకు ఎంతైనా ఇస్తాం అని సైనికులకు డబ్బిచ్చి ఒక సత్యాన్ని సమాధి చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దాన్ని ఎంతకాలము కూడా దాన్ని సమాధి చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత రోమా ప్రభుత్వం ఎలాంటి భయంకరమైనటువంటి దాడులు చేసిందో క్రైస్తవం మీద, ఎలా హింసించిందో, ఎలా చంపిందో, ఎలా జైల్లో పెట్టిందో, అబ్బబ్బు ఎన్ని శ్రమలు. ఎందుకు? క్రైస్తవ్యం అనేది ఉండకూడదు ఈ ప్రపంచంలో. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో రాజులు, ఎందరో నియంతలు బైబిల్ లేకుండా, క్రీస్తు లేకుండా, క్రైస్తవ్యం లేకుండా ప్రపంచంలో చేయాలనుకున్నారు. అనుకున్న వాళ్ళందరూ సమాధి అయిపోయారు. క్రైస్తవ్యం మాత్రం నేటికి ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తులో ఈరోజు ప్రపంచంలో కనబడుతుంది. దీనికి మూలం కారణం ఏంటంటే బలమైన పునాది మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. క్రీస్తు అంటే ఏంటి? ఏ పాపము లేని పవిత్రుడు. ప్రపంచంలో ఒకే ఒక్కరండి ఇలాంటి సవాలు చేసిన వ్యక్తి. ఆయన లాంటి సవాలు చేసిన వ్యక్తి ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ లేడు, రాడు. ఏ విధమైన సవాలు చేశాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. అంత పవిత్రుడా? అంత పరమ పవిత్రుడా? అవును. అలా తన పవిత్రతను కాపాడుకోవటానికి, తన భక్తిని కాపాడుకోవటానికి, తన శరీరధారి అయిన దినములన్నింటిలో మహారోదన, కన్నీళ్ళు. చాలామంది చూడండి, మనం కూడా కొన్ని సందర్భాలలో బాధపడవలసిన పరిస్థితి వస్తుంటుంది. ఎందుకు? బైబిల్ చెప్పిందేమో ఇది, లోకమేమో మరొకటి. తప్పు చేయటానికి ఈ లోకం ప్రోత్సహిస్తుంది. కానీ దేవుని మాటలు గుర్తొచ్చినప్పుడు ఒకవైపు మనస్సు బైబిల్ ఏమో వద్దంటుంది, లోకమేమో చేయంటుంది. ఈ రెండు సంఘర్షణల మధ్య ఎందుకంటే ప్రభుని నమ్ముకుంటే కుటుంబాలు ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ కూడా అన్యులుగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త ప్రభుని తెలుసుకుంటే ఆ మిగతా వాళ్ళందరి చేత ఏమంటే ఆ భార్యకు కానీ, ఆ భర్తకు కానీ, పిల్లలకు కానీ ఏ విధమైనటువంటి ఆ హింస, ఏ విధమైన టార్చర్ ఉంటుందో మనకు తెలియదు కాదు. అలానే ఏమైనా తప్పు చేస్తుందా? లేదే. ఏమైనా పాపం చేస్తున్నారా? లేదే. ఏంటి? ప్రభువుని నమ్ముకోవడమే, ప్రభువుని విశ్వసించడమే పెద్ద పాపం అన్నట్టు. అయినా వారు తమ యథార్థతను, తమ భక్తిని విడవక తమ్మును తాము కాపాడుకుంటే వారి భక్తి వ్యర్థం కాదు. యేసు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. యేసు కార్చిన కన్నీళ్లు, యేసు చేసిన రోదన వ్యర్థం కాలేదనడానికి సాక్ష్యం ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం కాదంటారా? ప్రపంచంలో ఉన్న ఈ క్రైస్తవ సంఘాలు కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. అలానే ఆయననే మాదిరిగా పెట్టుకున్నాడు, యేసునే మాదిరిగా పెట్టుకున్నాడు. యేసు తర్వాత వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆయన ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాడు, ఎవరిని పోలి నడుచుకున్నాడు అంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నాను. ఏమంటే నేనైనా, మీరైనా, ఎవరైనా కానీ ఎవరిని మాదిరిగా పెట్టుకుంటే మంచిది? యేసును మాదిరిగా పెట్టుకోండి. లేదా పౌలు గారిని మనం మాదిరిగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఎప్పుడు చెప్తుంటాం, బైబిల్లో ఉన్న భక్తులే మన జీవితాలకు మాదిరి కావాలి. బైబిల్లో ఉన్న భక్తులే మన జీవితాలకు మార్గదర్శకులు కావాలి. ఎందుకంటే వారి కోసం దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి. బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖనాలు కదా. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి అంటే ఇందులో మానవ ఆలోచనలు, మానవ ఊహలకు ఇందులో తావు లేదు. ఇక ఇంతకు మించి మనుషులు రాసిన పుస్తకాలు చదవద్దని కాదు, కానీ అవి ఎంతవరకు నిజాలో ఎవరు చూశారు? అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవా? అవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి కాదు. కనుక నువ్వు బైబిల్లో చెప్పిన ప్రతి భక్తుణ్ణి 100కి 100 రూపాయలు నమ్మవలసిందే.
వారిని నువ్వు మాదిరిగా పెట్టుకోవాల్సిందే. వారిని చూస్తే మనం తొలగిపోము, వారిని చూస్తే మన భక్తిని మనం కోల్పోము. ఒకవేళ మనిషిని చూసామనుకోండి, మనిషి పడిపోతే ఆ మనిషి మీదన కట్టుకున్న ఆ విశ్వాసం అన్నిది కుప్పకూలిపోతుంది. ఆయన నిలబడినంత వరకు నిలబడతావు, ఆయన పడిపోతే నువ్వు పడిపోతావు. అందుకే మన విశ్వాసం, అందుకే అన్నాడు కదా, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు యేసు. ఆయన వైపు చూడండి అన్నాడు. మరలా అదే పోరు, ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి, లేదా నన్నైనా మీరు పోలి నడుచుకోండి అన్నాడు. ఏమంటే ఈయనను కూడా చూద్దాం, పౌలు గారిని కూడా చూస్తే యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీళ్ళు కార్చాడు. పౌలు గారి జీవితంలో కూడా కన్నీళ్ళు కనబడతాయి. పౌలు గారి జీవితంలో కూడా కన్నీళ్ళు కనబడుతున్నాయి. ఇటు పౌలు గారు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడా? పౌలు గారు కూడా రోధించారా? ఆయన ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఆయన ఎందుకు రోధించాడో ఒక్కసారి ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటల్లోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనము నుంచి మనం చదువుకోగలిగితే, ఇక్కడ సందర్భం బహుశా మీలో మరి అనేకులకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్తానండి. మీకు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్న 28 అధ్యాయాలు మీకు బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఇది సంఘ చరిత్ర పుస్తకం. సంఘ చరిత్ర 28 అధ్యాయాలలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఒక్క మాటలో చెప్పండి అని మీరు నన్ను అడిగితే, అంటే ఈ పుస్తకానికి ఒక టైటిల్ పెట్టండి అని అడిగితే, అపోస్తలుల కార్యములు అనే ఈ పుస్తకానికి ఒక్క మాటలో మీరు ఇది టైటిల్ ఇవ్వగలరా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఇచ్చే టైటిల్ ఏంటంటే ఇదంతా కూడా చర్చ్ హిస్టరీ. సంఘ చరిత్ర అంతా కూడా అపోస్తలుల కార్యంలోనే ఉంది. మీరు ఏ సంఘమైనా, కొరింథీయుల సంఘం ఎలా ఏర్పడిందో తెలియాలంటే అపోస్తలుల కార్యం చదువుకోవాలి. ఫిలిప్పీలో సంఘం ఎలా ఏర్పడిందో తెలియాలంటే ఈ అపోస్తలుల కార్యం చదువుకోవాలి. తెసలోనికలో సంఘం ఎలా ఏర్పడిందో తెలియాలంటే ఇదే చదువుకోవాలి. రోమాల సంఘం ఎలా ఏర్పడిందో తెలియాలంటే అపోస్తలుల కార్యం చదువుకోవాలి. అంటే ఏ సంఘ చరిత్ర తెలియాలన్నా మనం తెలుసుకోవాల్సింది అపోస్తలుల కార్యములు. మరలా అపోస్తలుల కార్యముల గ్రంథం అనేటప్పటికీ మొదటి 12 అధ్యాయాలు కూడా మనం తీసేస్తే అంతా పేతురు గారి గురించి ఉంటుంది. అంటే ఇందులో 2 భాగాలు ప్రధానంగా అనుకుంటే, మొదటి 12 అధ్యాయాలంతా కూడా పేతురు హిస్టరీ కనబడుతుంది. అంటే పేతురు గారు చేసిన కార్యాలు ఉంటాయి అందులో, మొదటి అధ్యాయం నుంచి 12 వరకు. ఇక 13వ అధ్యాయం నుంచి మనకు కనిపించేదంతా పౌలు గారిదే. 13వ అధ్యాయం నుంచి 28 వరకు కూడా పౌలు గారి చరిత్ర, పౌలు గారి అన్ని మనకు అందులో కనబడుతుంటాయి. ఎందుకంటే మన బైబిల్ చదువుతున్నప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనకు అర్థమైతే బైబిల్ బాగా అర్థమవుతుందని చెప్పడానికి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకుంటున్న 20వ అధ్యాయం ఉంది చూసారా. 20వ అధ్యాయం ఏంటంటే పౌలు గారు తన సువార్త కోసం తను చేసినటువంటి 3 ప్రధానమైన ప్రయాణాలు. పౌలు గారి మొదటి ప్రయాణం, పౌలు గారి 2వ ప్రయాణం, పౌలు గారి 3వ ప్రయాణం. ఈ 3 ప్రయాణాలలో ఇప్పుడు మన 20వ అధ్యాయం అంటే 3వ ప్రయాణం. 3వ ప్రయాణం ముగింపులోకి వచ్చేసాడు. ఇక్కడి నుంచి ఆయన యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు ఆ పండుగ వచ్చేటప్పటికి నేను అక్కడికి యెరూషలేముకు వెళ్ళిపోవాలి, పెంతెకోస్తు పండగ సరే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. నేను ఎఫెసుకు వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది కనుక నేను మీరే ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలుగా మీరే ఇక్కడికి వచ్చేసేయండి, మధ్యలో కలుసుకుందాం, మనం మార్గ మధ్యలో కలుసుకుందాము. నేను మిలేతుకు వచ్చేస్తాను, మీరు కూడా మిలేతుకు వచ్చేసేయండి. ఆ మిలేతులో సేవకుల సదస్సు అనుకుందామండి. సంఘ పెద్దలంటే ఆ రోజు సేవకులు, పెద్దలన్నా, అధ్యక్షులన్నా, కాపరులన్నా, నాయకులన్నా వీళ్ళంతా కూడా ఒకటే అనేది మన బైబిల్లో మనం చూసేది అనమాట. రైట్. ఇప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలతో ప్రత్యేకమైన సమావేశం. ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? అంటే మన అనంతపురంలో జరుగుతుంది. ఆ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే మిలేతు, ఒక ద్వీపం, అక్కడ జరుగుతుంది అనమాట. అక్కడ పెట్టాడు. రైట్. ఇప్పుడు అక్కడ మిలేతుకు వచ్చారు. ఎవరు వచ్చారు? ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా, లేదా కాపరులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మిలేతుకు వచ్చారు. ఇప్పుడు ఆ మిలేతు అనే ఆ ప్రాంతంలో సేవకుల సదస్సు జరుగుతుంటే ఆ సేవకుల సదస్సులో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం మనం. రైట్. 20వ అధ్యాయం అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిస్తే మీకు అర్థమవుతుందని ఇదంతా చెప్పాను. 20వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. 27, 26 చదువుకుందాం. 26. కాబట్టి మీలో, అంటే పెద్దలైనటువంటి మీరు, ఎఫెసు సంఘ పెద్దలైనటువంటి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను.
దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏమీయో దాచుకోలేదు అని చెబుతూ 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి అనేసాడు. ఏం చెప్తున్నాడు? నేను 3 సంవత్సరాలు మీ మధ్య ఉన్నాను. 3 సంవత్సరాలు పౌలు గారు 3వ ప్రయాణం అంతా ఎఫెసులోనే ఉంటాడు ఆయన. ఆ ఎఫెసు అనే ఆ పట్టణములో, ఎఫెసు అనే పట్టణం కూడా ఎలాంటి పట్టణం అంటే మీకు అర్థం కూడా చెప్తున్నాను. తిరుపతిని మీరు ఒకసారి ఊహించుకోండి, అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఎఫెసు పట్టణం. తిరుపతిలోనైనా ఈరోజు ఏమంటే క్రైస్తవ సంఘాలు, చర్చి, క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కానీ ఎఫెసు అలాంటి పట్టణం కాదు, చాలా భయంకరమైనటువంటి పట్టణం ఎఫెసు పట్టణం. అలాంటి పట్టణంలో 3 సంవత్సరాలు పౌలు గారు ఉన్నారు. అక్కడ ఆయన సేవ చేశాడు. ఆయన 3 సంవత్సరాలు కూడా పౌలు గారు ఆయన మాట్లాడుతున్నాడు, నేను మీ మధ్య ఎలా ఉన్నానని చెప్తున్నాడు అని అంటే, నేను 3 సంవత్సరములు కూడా రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు అన్నాడు. చూడండి, అక్కడ 3 సంవత్సరాలు పౌలు గారు ఎఫెసులో ఉండి కన్నీళ్లు విడిచితే ఆయన కన్నీళ్లకు ప్రతిఫలం ఏంటంటే ఎఫెసులో సంఘం. పౌలు గారి 3 సంవత్సరాల కన్నీళ్లకు ప్రతిఫలం ఎఫెసులో ఏర్పడిన సంఘం అండి. మనం చాలా సులువుగా మనం ఎఫెసులోకి రాసిన పత్రిక అని మనం చదువుకుంటాం. ఎఫెసులో ఉన్నటువంటి ఏమండి ఆ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో ఉన్నటువంటి సంగతి చాలా సులువుగా చదువుకుంటూ పోతాం. కానీ అసలు ఎఫెసు అనే ఈ పట్టణంలో ఈ సంఘము ఏర్పాటు చేసిన వారు ఎవరు, ఎలా ఏర్పాటు చేశారు అన్న సంగతి మనకు తెలియాలి అని అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు, 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నాను అన్నాడు. నిజంగా అప్పుడప్పుడు ఏమనిపించిద్దానంటే, ఈ తరములో ఉన్న వారి కంటే కూడా ఈ తరములో ఉన్న మనమంతా ఒక తరం అనుకుంటే, ఈ తరములో సేవ కంటే ఒక 30, 40, 50 ఏళ్ళ వెనకకు వెళ్ళిపోతే, లేదా ఇంకా 100 ఏళ్ళ వెనకకి వెళ్ళిపోతే, ఆ కాలంలో సేవ చేశారు చూసారా సేవకులు, మిషనరీస్ అన్నారు కదా వాళ్ళను. వాళ్ళు చేసిన సేవ అండి. ఏమున్నాయండి ఫెసిలిటీస్ చెప్పండి? ఈరోజు మనకున్న సౌకర్యాలలో వారికి ఏ సౌకర్యాలు ఉన్నాయి? లేవు. వారు తిని తినక పడుకొనక ఆ ప్రయాణాలు, కాలినడక ప్రయాణాలు, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని బాధలకు, ఎన్ని అవమానాలకు, ఎన్ని నిందలకు, ఎన్ని నిద్రలేమి రాత్రులు, కడుపు నిండా భోజనం లేక, నీళ్లు కూడా తాగడానికి లేక, రోగాలు వచ్చినా కానీ సరైన వైద్యం లేక ఎక్కడో పడుకొని సువార్త చెప్పి ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఈరోజు చూడండి. ఈరోజు ఏమీ తెలియట్లేదండి కష్టం. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఏం కష్టం ఉంది చెప్పండి? ఈరోజు మనం చిన్న వాటికి కూడా మనం ఏదో గొప్పగా మనం ఫీల్ అయిపోతుంటాం. ప్రయాణానికి ఏమో గంట ప్రయాణం, అమ్మ గంట ప్రయాణమా, ఇది మన సేవ ఏంటి? గంట ప్రయాణానికి ఇక సేవ ఏమంటే సభ ప్రారంభమైంది అనుకోండి, టైం చూసుకుంటాం, 1 గంట అయింది అనుకోండి, అమ్మ 1 గంట అయిపోయిందండి. ఏమండి నేను చచ్చిపోతామండి అరగంట లేట్ అయిపోతే? లేదు, మనం తట్టుకోలేం. మనం ఇది మన శరీరం ఒప్పుకోదు మనకు. అబ్బో మళ్ళీ మనం ఏంటంటే మన సేవకులం, మన గొప్పలం మనం. ఇది మన సేవ అంటే ఎక్కడుందండి? ఆ ప్రయాస ఎక్కడుంది? ఆ వేదన ఎక్కడుంది? ఆ అంకిత భావం ఎక్కడుంది? సేవకుడు, బోధకుడు, దైవజనుడు అనే ఆ పదాలు మన వెనకాల మన పేరు పక్కన మనం పెట్టుకుంటున్నప్పుడు ఆ పదానికి దానికి నా అర్హుడినేనా? నేను అలా పిలువపట్టాను, నాకున్న అర్హత ఏంటి, నాకున్న యోగ్యత ఏంటి? అయినా ఈ రోజుల్లో సేవకుడికి పెద్ద గౌరవం లేదండి సమాజంలో. మీరు నిజంగా మీరు ఆలోచించండి, సేవకుడికి ఈరోజు సమాజంలో ఏమైనా గౌరవం ఉందా? లేదు. ఎందుకు లేదో కూడా చెప్తాను. ఒకప్పుడు సమూయేలు దైవజనుడు, దైవజనుడైన సమూయేలు బెత్లెహేం అనేటువంటి ఆ ఊరికి రాగానే బెత్లెహేములో ఉన్నటువంటి ఊరు పెద్దలందరూ నిలబడిపోయారట. ఈరోజు మన ఊర్లో వెళ్తుంటే పిల్లోడు కూడా లేచి నిలబడ్డా మనకు. ఏమండి మనం ఎంత బిల్డప్ ఇచ్చినా కానీ ఏమన్నా అంత మనమే కనుక చెప్తున్నానంటే, నాతో కలుపుకొని చెప్తున్నా, మళ్ళీ మీరేం ఫీల్ అవ్వకూడదు దయచేసి. మనం ఎంత ఇచ్చినా పిల్లవాడు కూడా లేచి నిలబడే పరిస్థితి లేదు. మరి ఆ రోజు సమూయేలు ఊరిలోనికి వెళితే పెద్దలందరూ నిలబడ్డారట. నిలవబడిపోయి గజగజ వణుకుతూ అంటున్నారు,
ఏమయ్యా సమూయేలు గారు, మీరు ఏం తీసుకొని వచ్చారు వర్తమానం? శుభవచనమే తీసుకొచ్చారా లేకపోతే ఏమైనా శాపవచనం తీసుకొని వచ్చారా? గజ వణికిపోతున్నారట ఆ రోజు. ఏ దైవజనుడు అంటే ఆ రోజు అంత భయం. ఈరోజు మనం అంటే ఎందుకంటే ఎవరు భయపడటం లేదు? ఆ రోజు ఆ సమూయేలులో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఈరోజు మనలో ఏమైనా మిస్ అయిపోయిందేమో, ఆ యథార్థత పోగొట్టుకున్నామేమో, పరిశుద్ధత పోగొట్టుకున్నామేమో. పరిశుద్ధత లేక, యథార్థత లేక, ఒక మంచి సాక్ష్యం లేక, ఒక క్యారెక్టర్ లేక మనం చేస్తే ఆ సేవకు ప్రతిఫలం ఎక్కడ? ఎవరు మనల్ని భయపడతారు? మన ఇంట్లో భార్య మనల్ని గౌరవించదు, మన పిల్లలు మన మాట వినరు, ఇక సమాజంలో ఎవరు వింటారని మనం వెళ్ళిపోతున్నాం చెప్పండి. ఎదుటివాడికి బోధించి నీకు బోధించుకోవా అన్న మాట ఎంత సూటిగా మాట్లాడండి పౌలు గారు రోమపత్రికలో. ఆ మాటలు ఎంత గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి గుణపౌలు. ఏమండి, ఎంత వేదనతో కూడుకున్న మాట అది మనకు. ఈరోజు అసలు ఏమైనా ఆత్మల భారం కలిగి సేవ చేసే సేవకులు ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. కానీ మన ప్రయాస అంతా మనమందరం అలానే కావాలి. మనమందరము ఆత్మల సంపాదన పట్ల ఆలోచించాలి తప్ప ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు, గొప్పలు కాదు, ఇవి ఏది వద్దు. అన్ని వదిలిపెట్టిపోయేవి. మనకంటే కొన్ని వందల వేల రెట్లు సంపాదించుకున్న వాళ్ళే కళ్ళ ముందు బూడిదగా మారిపోతుంటే, మట్టిలో మట్టి కొట్టుకొని పోతుంటే, మనకున్నది ఏ పాత్రం, మనం ఏం తీసుకుని వెళ్ళిపోదామని చెప్పండి. ఆత్మల భారం కలిగి సేవ చేసిన సేవకులు ఎప్పుడో మొదటి 100లలో చనిపోయారు, కానీ ఈ రోజు వరకు సజీవంగానే ఉన్నారు. వాళ్ళ గురించి ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం కూడా అలా సేవ చేస్తే, మనం వెళ్ళిన 100 ఏళ్ళకైనా 100 సంవత్సరాలకైనా మన కోసం కూడా చెప్పుకోవాలండి. చరిత్ర మన కోసం చెప్పుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఎఫెసీకి వెళ్ళి 3 సంవత్సరాలు ఉన్నాడట. 3 సంవత్సరాలు కూడా పౌలు గారు ఆయన చేసిన సేవ చూస్తుంటే 3 సంవత్సరాలకు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు. ఎందుకయ్యా కన్నీళ్లు పెట్టుకున్నావు అంటే చెప్తున్నాడు కదా అక్కడ. ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడట, ఏ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్తున్నాడండి ఆయన. ఆయన 3 సంవత్సరాల రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు ఉన్నాను అన్నాడు. దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను అన్నాడు. అంటే దేవుని సంకల్పాన్ని తెలియచేయడానికి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పే విషయంలో పౌలు గారు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే సేవలో ఆయన కన్నీళ్లు కార్చాడు. యేసుక్రీస్తు భక్తి విషయంలో చూసాం. ఇక్కడ పౌలు గారు, నేను మీకు దేవుని గురించి చెప్పడానికి నేనేం చేశాను, కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను ప్రతి మనిషినికి బుద్ధి చెప్పే విషయంలో కన్నీళ్లు పెట్టుకున్నాను. అయితే పౌలు గారి కన్నీళ్లు వ్యర్థమయ్యాయి అనుకుంటున్నారా? వ్యర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. పౌలు గారు కార్చిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. ఇదే పౌలు గారి తర్వాత వచ్చినటువంటి తరం తిమోతి తరం. యేసు మొదటి తరం అనుకుంటే, పౌలు 2వ తరం అనుకుంటే, తిమోతి ఏమవుతాడు? పౌలు గారికి కొడుకు కదా. పౌలు గారికి తిమోతి కొడుకు అవుతాడు. ఆయన 3వ తరం అనుకుంటే, 3వ తరంలో ఉన్నటువంటి తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ 2వ తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చెప్పబడిన మాట చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, నా ప్రార్థనల యందు నిన్ను ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని, ఆ మాట చూడండి అక్కడ, నీ కన్నీళ్లను తలుచుకొని. ఏంటి, తిమోతి కూడా కన్నీళ్లు పెడుతున్నాడా? యేసు ప్రభు కన్నీళ్లు పెట్టాడని చదువుకున్నాం. ఇక్కడ పౌలు గారు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు పెట్టాడని చదువుకున్నాం. ఇక్కడ తిమోతి కూడా నీ కన్నీళ్లను తలుచుకొని అంటే తిమోతి కూడా ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏం తిమోతి ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? ఆయనకేం వచ్చింది కష్టం? తిమోతికి వచ్చిన కష్టం ఏంటి? తిమోతి కలిగిన బాధ ఏంటి? ఏమండి, సేవ అంటేనే కన్నీళ్ళు. మరలా చెప్తున్నాను, సేవ అంటేనే కన్నీళ్ళు, సేవ అంటేనే దుఃఖం, సేవ అంటేనే రోదన. అది ఎవరికి తెలుసా? నిజమైనటువంటి సేవ చేసే సేవకుడు కొరకు మాత్రమే చెప్తున్నాను. మాకేదీ లేదండి అంటున్నారంటే ఆలోచించాలి ఒక్కసారి నీ గురించి. మాకు ఏ బాధ లేదండి అని మీరు అంటున్నారు అంటే, మాకు ఏ కష్టము లేదండి అని మీరు అంటున్నారంటే, మాకు ఏ సమస్య లేదని అంటున్నారు అంటే ఆలోచించాలి ఇప్పుడు అక్కడ. ఎందుకు యేసుక్రీస్తుల వారికి, ఎందుకు పౌలు గారికి 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్నంత కాలం, ఎందుకంటే తిమోతి కూడా కన్నీళ్లు కారుస్తున్నాడు?
సేవలో కన్నీళ్ళు ఉంటాయి. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బుట్ట ఏమవుతుందో తెలుసా? వాక్యం అనే విత్తనాన్ని ఎక్కడికైతే వెళ్ళి ఆ వాక్యం అనే విత్తనాన్ని ఎవరి హృదయాలలో నువ్వు విత్తొస్తావో, నువ్వు విత్తి వచ్చిన ఆ హృదయానికి, నువ్వు విత్తి వచ్చినటువంటి ఆ వాక్యం అనే ఆ విత్తనం వారి హృదయంలో ఫలించాలి అని అంటే విత్తనం వేయగానే కాదు, ఆ విత్తనానికి చెమ్మ తగిలితేనే కానీ ఆ తడిలో నుంచి ఆ విత్తనం మొక్క అవుతుంది. అది ఎంత నిజమో. నేను వెళ్ళానండి, వాక్యం చెప్పొచ్చానంటే కుదరదు. నువ్వు చెప్పి వచ్చిన తర్వాత మరలా ఇంట్లోకి వచ్చి గదిలోకి వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు కన్నీళ్లు పెడితే నువ్వు కార్చే ఈ కన్నీటి బొట్టు అక్కడ నువ్వు విత్తబడినటువంటి ఆ వాక్యానికి అది చెమ్మగా, అది వారి హృదయాలలో అది ఫలించి మొక్క అది వృక్షంగా మారుతుంది. అది ఇది ఎంతమందికి ఉంది చెప్పండి? నేను వెళితేనండి 10,000 మంది వచ్చాడు, గొప్పగా చెప్పుకుంటున్నాం, అదరగొట్టారండి ప్రసంగం అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ వ్యక్తిగతమైన ఈ ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన ఈరోజు సేవకులలో ఎంతమంది జీవితాలలో ఉందో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నాం. మనల్ని మనం ఆలోచించుకుందాం. 126వ కీర్తన 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వచనంలో 126వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నప్పుడు కన్నీళ్లు విడుచుచూ విత్తువారు, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు. పౌలు గారు వెళ్ళారు, కన్నీళ్లు విడుచుచూనే ఉన్నాడండి. ఎపిసులో 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచూనే విత్తాడు. అలా కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరు అన్నాడు. ఇది ఒక రైతు గురించి చెబుతున్నది కాదు, ఇది సేవకుడు చేసే వ్యవసాయం కోసం చెబుతున్నాడు. సేవకులంగా మనం అందరము కూడా రైతులం, మన కోసం చెప్తున్న మాట అండి. సంతోష గానముతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోష గానము చేయిచు పనలు మోసుకొని వచ్చును. అంటే ఇది సీజన్లో రైతులు చేసే వ్యవసాయం కోసం చెబుతున్న మాట కాదండి. నిత్యము సేవకుడు అనేవాడు ఒక రైతు అయితే నువ్వు పట్టుకొని వెళుతున్న పిడికడి విత్తనాలు, వాక్యం అనే విత్తనాలను నువ్వు తీసుకొని వెళుతున్నావు. అవును, ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ ఆదరించే వాళ్ళు ఉంటారో తెలియదు, భోజనం పెట్టే వాళ్ళు ఉంటారో తెలియదు, ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉంటారో తెలియదు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారేమో, చేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారో, నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు, మనకే తెలియదు. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో సమస్యలతో, ఇంట్లో ఉన్నా లేకపోయినా, మన జేబులో ఉన్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా, ఎవరు కుటుంబానికి అవసరమైన అవసరాలు వస్తువులు ఉన్నాయో ఇవన్నీ పట్టించుకోకుండా ఎన్నో సమస్యలతో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జ్ఞాన వాక్యం అనేది దీన్ని పట్టుకొని, విత్తనాలు పట్టుకొని నువ్వు వెళుతున్నావు, పల్లెకి వెళ్తున్నావు, పట్టణానికి వెళ్తున్నావు, వీధికి వెళ్ళిపోతున్నావు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నావు, అక్కడ విత్తుతున్నావు. కానీ విత్తిన విత్తనం అది ఫలించాలంటే నువ్వు చేసే ఆ ప్రార్థన ఆ కన్నీటి ప్రార్థన, ఆ విత్తనాలుగా అది వారి జీవితాలలో అది ఫలించి ఆ సంగతి నీకు తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఏమండి, వెళ్ళామండి, 10 మంది ప్రభు నమ్ముకున్నారండి, ఏమండి 20 మంది అంగీకరించేశారండి. ఆ సంగతి తెలిసినప్పుడు అండి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. సభలు పెడుతుంటారు, సభలు పెట్టిన తర్వాత ఎవరైనా ఒకరు వచ్చేసి, ఏమండి మంచి వాక్యం మాకు వినిపించారండి, ఎప్పుడు మేము వినని సంగతులండి, నిజంగా నా జీవితాన్ని బలపరుచుకున్నానండి నేను అని మీతో అన్నారు అనుకోండి, మీరు పెట్టిన ఖర్చు కానీ పడిన కష్టం కానీ అంతా మర్చిపోతారు. అమ్మయ్యా, ఇన్ని రోజుల మా ప్రయాసకు, ఇంత కష్టానికి, ఇంత కష్టార్జితానికి ఏమండి ఒక ఆత్మ వచ్చేసి నువ్వు ఇలా మాట్లాడిందంటే ఆ రాత్రి మన నిద్ర కూడా పట్టదండి. ఇక ఎందుకు ఆనందం. ఇంకా ఎవరైనా అన్నిలు వచ్చేసి మాకు ప్రభు కావాలండి, మాకు బైబిల్ కావాలండి, మేము ప్రభు నమ్ముకుంటామని అన్నారు అనుకోండి, ఇంకా ఆనందం తట్టుకోలేవండి, కంట్రోల్ చిల్లి రాలిపోతుంటాయి ఇంకా ఆనంద బాష్పాలు. ఇది సేవ, ఇదే కోరుకుంటున్నాడు. మనం సేవ నిమిత్తము, ప్రభు నిమిత్తం మనం కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు అది వ్యర్థంగా పోదు. దేవుడు సేవలో మనం కార్చే కన్నీటిని దేవుడు చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా దాచిపెడుతున్నాడండి. ఏమండి, ఈ విషయాన్ని కీర్తనకారుడు మాట్లాడుతూ 56వ కీర్తన 56వ కీర్తనలో ఒక మంచి విషయాన్ని మాట్లాడుతుంటే చూడండి. కీర్తనకారుడు 56వ కీర్తన దావీదు గారి మాటల్లో 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు కదా దేవా, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అన్నాడు. నిజమేనండి, ఈరోజు మీరు వచ్చారు, ఎందుకోసం వచ్చారు? ఏదో పంచి పెడతారని కాదండి, వాక్యం కోసం వచ్చాం. మీరు వెళ్తారు, మీరు సువార్తకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అక్కడేదో మనకు వస్తుందని కాదు,
దేవుని కోసం వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని పంచడానికి వెళ్తున్నాం, దేవుని సేవ చేయడానికి వెళ్తున్నాం మనం. అలా 10 కిలోమీటర్లు, 20, 50, 100, 100 కిలోమీటర్లు. ఈరోజు మీ మధ్యకు వచ్చానండి. ఎంత? సుమారుగా 700 కిలోమీటర్ల ప్రయాణం నాకు. 700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీ మధ్యకు నేను రాలేను. ఇలా ప్రతిరోజు కొన్ని వందల, ఒక నెల అయితే, ఒక వారం అయ్యేటప్పటికి, ఒక నెల అయ్యేటప్పటికి ఎన్ని కిలోమీటర్లని వెనకకి తిరిగి చూసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు అయిపోతాయి. సంవత్సరానికి లక్షల కిలోమీటర్లు అయిపోతున్నాయి. లక్షల కిలోమీటర్ల సంవత్సరంలో. నెలకు ఈజీగా ఒక 10 నుంచి ఒక 20,000 కిలోమీటర్ల ప్రయాణాలండి. అంటే ఒక నెలకు 10,000 కిలోమీటర్లు వేసుకున్న సంవత్సరానికి 12 × 10 అనుకుంటే 120 అంటే 1,20,000 కిలోమీటర్ల ఒక సంవత్సరంలో. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు కదా, ఈ దేశం అని ఆ దేశం అని కాదు కదా. జిల్లా దాటాలి, రాష్ట్రాలు దాటాలి, దేశాలు దాటాలి. అదే అడిగాడు పాపం సారు కారెక్కగానే, సార్ మీరు ఎలా తిరుగుతున్నారు సార్, మీరు ఇవన్నీ ఏ రోజు ఖాళీగా ఉండటం లేదు, ఎప్పుడూ ప్రయాణంలో ఉంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కదా. ఒక రోజు నిద్ర లేకపోతేనే తెల్లవారి కష్టంగా ఉంటుంది మనకు, శరీరం సహకరించదు. ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు వాక్యం చదువుతున్నారు, ఎప్పుడు సిద్ధపడుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, ఎప్పుడు చెబుతున్నారు, ఏంటి రోజు. అదే అన్నాను, శరీరం ప్రస్తుతానికి పర్వాలేదు, బాగుంది, శరీరం సహకరిస్తుంది. నేడు అనే సమయం ఉండగానే అన్నాడు కదా ఆయన. కనుక వయసు ఉండి, ఆరోగ్యం ఉండి, శరీరం సహకరించిన ఈ కాలంలో మనం కష్టపడింది, మనం చేసిందే రేపొద్దున ఇదంతా మన కళ్ళ ముందు పంటగా కనబడితే అది చూసి ఆనందించేటువంటి పరిస్థితి మన జీవితంలో. అందుకే పౌలు గారు కూడా అదే కదండి, తిరిగి 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 చివరికి వచ్చేసరికి అన్నాడు, ఇక అయిపోయింది నా జీవితంలో, నా పరుగు నేను ఏం చేశాను, ఇక కడముట్టించేశాను. మనం కూడా అవకాశం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉండి, అవయవాలు సహకరించినప్పుడే ఎక్కడికి వెళ్ళగలరో, ఎంత చేయగలరో చేయొద్దాం, ఎంత ఇవ్వగలవో అంత ఇచ్చేద్దాం దేవుడి పని కోసం. ఆ తర్వాత మనం వెళ్ళాలనుకున్నా ఎలాగో వెళ్ళలేము, చేయాలనుకున్నా చేయలేము. అదే చెప్తున్నాడండి ఇక్కడ. నా సంచారములు ఏమంటే దావీదుగా చెప్తున్నారు, నా సంచారములను లెక్కించి ఉన్నావు. ఇది దేవుడు లెక్క పెడుతున్నాడట. నేను మర్చిపోవచ్చేమో కానీ ఆయన రాసుకుంటున్నాడు. దేవుడు ప్రతి మర్చిపోడండి, ఆయన ప్రతి జ్ఞాపకం పెట్టుకుంటాడు. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అన్నాడు. చూసారా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అన్నాడు. అంటే ఎక్కడివి కన్నీళ్లు? యేసుక్రీస్తుల వారు మహారోదనతో, కన్నీళ్లతో ఆయన బ్రతుకాలం అంతా కన్నీళ్లు కార్చాడు. యేసు ప్రభు తనకి ఇష్టమైన వాడు, తన ప్రియమైన కుమారుడు కంట్లో నుంచి నీళ్ళు రాలుతుంటే దేవుడు నేలలు పడనిస్తాడా? యేసుక్రీస్తుల వారు కారుస్తున్న కన్నీటి బొట్టు నేలలో ఇంకిపోతుంది అనుకుంటున్నావా? దేవుడు దాన్ని అలా ఒడిసిపట్టాడు. పౌలు గారు ఆయన 3 సంవత్సరాలు కార్చిన కన్నీళ్ళు ఎఫెసు విషయంలో ప్రతి కన్నీటి బొట్టులో ఆయన ఒడిసి పట్టుకున్నాడు. తిమోతి కార్చిన కన్నీళ్లు, వీళ్ళందరూ కార్చిన ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఒక బుడ్డిలో దాచేశాడు. మన ఏమైనా ఉన్నాయంటారా ఆ బుడ్డిలో? మన ఏమైనా ఉంటాయంటారా దేవుడి దగ్గర ఆ బుడ్డిలో? చూద్దాం, తర్వాత మాట చూద్దాం. బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా నీ పుస్తకంలో. అంటే ఒక బుడ్డిని పెట్టాడు, ఆ బుడ్డిలో మనం కార్చుతున్న కన్నీటిని అందులో పెట్టి పక్కన పుస్తకంలో రాసుకుంటున్నాడు అనమాట. ఏ రోజు ఈ నీళ్ళు ఈ రోజు ఎవరు ఈ నీళ్ళు కార్చారు, ఎంత పరిధిలో కార్చారు, ఎంత కార్చేశారు అని చూస్తుంటాడు. ఒక 50 ml, ఒక 100 ml, ఒక 200 ml, ఏమంటే ఇలా లెక్కలు మనం అనుకుంటే, అంటే ఆ బుడ్డిలో అందరి కన్నీళ్ళు, కానీ ఎవరు ఎప్పుడు ఎంత కన్నీళ్ళు అనేది పక్కన మళ్ళా గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఎందుకయ్యా రాసుకుంటున్నావు ఇవన్నీ అంటే, మీ కన్నీటు బొట్టు అది విలువైందయ్యా, అది చాలా విలువ. ఎందుకంటే నా కోసం కార్చే కన్నీళ్ళు కదా అవి, మీకోసం కాదు. మీకు ఉద్యోగం లేదు, మీరు కార్చే కన్నీళ్ళు నాకెందుకు? మీరు వ్యాపారం నష్టం వచ్చినా మీరు ఏడుస్తారు, అది నాకెందుకు? మీకు ఆరోగ్యం బాగోలేదని మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఆ కన్నీళ్ళు నాకెందుకు? మీకు ఆరోగ్యం బాగోలేదని, మీకు ఉద్యోగం లేదని, లేదని మీకు పిల్లలు లేరని, లేకపోతే ఇంకా మీకు ఏదో సమస్య అని మీరు కార్చే కన్నీళ్ళు నాకెందుకు? లోకం అంతా అదే కన్నీళ్ళతో ఉంది, మీరు అదే కన్నీళ్ళు పెట్టుకుంటారు, నాకెందుకు? నా కోసం మీరు కార్చే కన్నీళ్ళు ఏమున్నాయి, అది కావాలి. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 7వ అధ్యాయం అనుకుంటాను, చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో
పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో, మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారుమనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండాకే దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితిరి. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును అన్నాడు. చూడండి, అంటే నీ దుఃఖం ఏ విషయమైన దుఃఖమై ఉండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు ఇష్టమైన, దేవుని ఇష్టాన్ని జరిగించుటలో నువ్వు దుఃఖపడితే, నువ్వు భక్తిగా ఉండాలి, దేవుని ఇష్టం. నువ్వు భక్తిని కాపాడుకోవటానికి యేసుక్రీస్తులాగా దుఃఖపడుతున్నావా? ఒక యోసేపు ఉన్నాడు, పాపం చేసే అవకాశం, పాపం చేయమని బాగా ప్రోత్సహించింది భార్య, పొతిఫరు భార్య, కానీ పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోయాడు, కానీ దుఃఖాన్ని అనుభవించాడు. పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు, దుఃఖాన్ని అనుభవించాడు, జైలు జీవితాన్ని అనుభవించాడు. ఎందుకు అంటే తన భక్తిని కాపాడుకునే విషయంలో యోసేపు దుఃఖపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ యోసేపు కార్చిన కన్నీరు చాలా విలువైంది, చాలా పవిత్రమైంది. యేసు ప్రభు కార్చిన కన్నీళ్లు విలువైనవి, పౌలు గారు కార్చిన కన్నీళ్లు విలువైనవి, తిమోతి కార్చిన కన్నీళ్లు విలువైనవి. మనం కార్చే ప్రతి కన్నీటి బుట్టు అది చాలా విలువైంది. దేవుని యొద్ద అది గుడ్డిలో దాచబడుతుంది, అది ఆయన యొద్ద ఉన్న గ్రంథంలో రాయబడుతుంది. ఒకరోజు మనం ఆయన ముందు నిలబడతాము. ఏమంటాడో తెలుసా ఆయన నిలబడ్డప్పుడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయడు. పౌలు, చాలా అలసిపోయావు నాయన, నా కోసం చాలా ప్రయాసపడ్డావు, చాలా. ఒక ఎఫెసు విషయంలోనే కన్నీళ్ళు కార్చావా? ఫిలిప్పి విషయంలో కూడా కన్నీళ్ళు కార్చాడు తెలుసా? ఫిలిప్పి విషయంలో పౌలు గారు భయంకరంగా పై వస్త్రములు లాగివేసి నడి రోడ్డు మీద నిలవపెట్టి ప్రజలందరి సమక్షంలో బెత్తములతో భయంకరంగా కొట్టి లోపల చెరసాలలో బంధించేశారు. పౌలు గారికి ఎంత బాధ అనిపించాలి చెప్పండి ఆ రోజు. ఆయన అనుభవించినవన్నీ కొరింథీ పత్రికలో చెప్తాడు. 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఒకటా రెండా చెప్పి 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 చివరికి వెళ్ళేటప్పటికి అంటాడు, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు కలవు అనేసాడు ఆయన. అవన్నీ ఏంటంటే ఆయన భూమి మీద దేవుని పనిలో, దేవుని ఇష్టాన్ని జరిగించుటలో ఒక సేవకుడుగా ఆయన కాచిన కన్నీళ్ళైతే, ఈరోజు ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి, అయిపోయింది. మొదటి సంగతులు గతించిపోయాయి. ఇది నీకు శరీరము ఉన్నంత వరకు, ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలమే నీకు ఈ దుఃఖం. ఇది ఎంతకాలం? చాలా చిన్నది కదండి, షార్ట్ లైఫ్ అంటాం కదా, అల్పకాలం, చాలా కొద్ది కాలం. మోషే అంటాడు, అల్పకాలం ఈ పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. ఎవరంటారండి ఆ మాట? ఎవరు అనగలరా మాట? మోషే కళ్ళ ముందు ఐగుప్తు సింహాసనం కనబడుతుంటే, రాజదండం కనబడుతుంటే, ఐగుప్తు ధనవంత కాళ్ళ దగ్గరకు వచ్చి పడితే, అమ్మాను ఒక్క మాట అంటే అన్ని సొంతమైపోతాయి. పిచ్చోడా అండి ఏమైనా మోషే? పిచ్చోడే కాదండి, ఐగుప్తులో ఉన్న సకల విద్యలలో ప్రవీణుడు. అయినా ఐగుప్తు ధనమంతా కాళ్ళ ముందు కనబడుతుంటే కాళ్ళ తన్నుకున్నాడే తప్ప కావాలని మాత్రం ఆశపడలేదు. మరి ఏం కోరుకున్నాడు అనంటే, దేవుని ప్రజలతో శ్రమే కోరుకున్నాడు తప్ప ఈ సుఖాలు వద్దవు అనుకున్నాడండి ఆయన. ఎందుకంటే ఎంత సుఖపడినా ఏం చేసినా కొద్ది కాలం. ఒక్కసారి కన్ను మూస్తే ఆయనే తుడిచేస్తాడట మన కన్నీటి, ఆ దుఃఖాన్ని ఆయన తుడిచేస్తాడట. ఆ తర్వాత ఇక దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, వేదన లేదు. లాజరు ధనవంతుడి గురించి చదువుతున్నప్పుడు, ధనవంతుడు కొద్ది కాలం బతికాడేమో భూమి మీద సుఖంగా, కానీ అక్కడికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు, ఆ మంటల్లో కాలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, యాతన పడుతున్నాడు. ఈ అగ్ని జ్వాలను యాతన పడుతున్నానని బిగ్గరగా కేకలు కేకలు, అరుపులు అరుపులు, ఏడుపు ఏడుపు ఏడుపు. ఇక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట అన్నాడు. ఎందుకు ఇక్కడ ఏడుపు అంటే, ఇక్కడ ఏడవలసినటువంటి, ఇక్కడ నువ్వు ఏడవలేదు కనుక, ఇక్కడ కన్నీళ్ళు కార్చవలసినటువంటి లోకంలో, ఈ జీవితంలో కార్చలేదు కనుక, ఇక నీకు ఎప్పటికీ అక్కడ కన్నీళ్లు తప్పవు. ఒకవేళ నిజంగా దేవుని కోసం, దేవుని పని కోసం, సేవ కోసం ఇక్కడ కానీ మనం కన్నీళ్లు పెడితే
ఖచ్చితంగా ఆ కన్నీటిని మనం రాకుండా మనం తప్పించుకుంటాం. లేదనుకుంటే అక్కడ కార్చడానికి సిద్ధపడాలి. మనం అందరినీ తప్పించే వాళ్ళం, ఈ లోకాన్ని అక్కడికి వెళ్లకుండా తప్పించే వాళ్ళం మనం. విచిత్రం ఏంటంటే వాళ్ళని తప్పించి మనం అందులో పడిపోతే, మనం రక్షకులం బైబిల్ చేతపట్టి సమాజం రక్షించడానికి వెళ్ళే వాళ్ళం. మన సంఘాన్ని రక్షించేసి మనం నాశనం అయిపోతే ఎంత భయంకరది, ఎంత అవమానం మనకది. అందుకే ప్రభునందు నా ప్రియులుగా, నా తోటి జత పనివారుగా, నాకన్నా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళైనా మీ అందరినీ నా శిరస్సు వంచి చేతులు జోడించి వేడుకున్నది ఒకటే, ఎలాగో సేవకులయ్యాం, ఎలాగో నాగటి మీద చేయి వేశాం, ఒక్కసారిగా నాగటి మీద చేయి వేసి మళ్ళీ వెనకకి తిరిగి చూడవలసిన పని లేదు. ఒకటి. రెండు, ఎలాగో చేస్తున్నాం, చేసే సేవ ఏదో యథార్థంగా చేద్దాం, నమ్మకంగా చేద్దాం. మన సంఘానికి మనం నాయకులం, మనం నడిచిన బాటలోనే మన సంఘం నడుస్తుంది. మనం ప్రభువులైనట్టుగా కాదు, సంఘానికి మనం మాదిరిగా మనం ఉందాం. మాదిరికరమైన నాయకులు, మాదిరికరమైన సేవకులు ఉంటేనే తప్ప ఆ సంఘాలు అన్ని విషయాలలో అభివృద్ధి చెందవు. మనం ఎలా ఉంటే మన సంఘం అలానే ఉంటుంది. యథా రాజా తథా ప్రజ. కనుక సంఘం బాగుండాలంటే ముందు నేను బాగుండాలి, కుటుంబాలు బాగుండాలంటే ముందు నా కుటుంబం బాగుండాలి. కనుక మార్పు, దేశం మారాలి, దేశం మారాలి అన్నప్పుడు అంటాడట, దేశం కాదు ముందు నువ్వు మారు అంటాడు. అది మార్పు ముందు మనతో ప్రారంభం కావాలి, మన కుటుంబంతో ప్రారంభం కావాలి. నేను, నా కుటుంబమే సంఘంలో అందరికీ ఒక మాదిరి నేను చూపించగలిగితే భవిష్యత్తులో ఎంత భయంకర పరిస్థితులు రానివ్వండి, దేవుని కోసం నిలబడాలి. ఇచ్చే విషయంలో నేనే ముందుంటాను, వెళ్ళే విషయంలో నేనే ముందుంటాను, దెబ్బలో కూడా నేనే ముందుంటాను, జైలుకా ముందు నన్నే తీసుకెళ్ళండి. ఇది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు ఇవి. అలాంటి లక్షణాలు కలిగిన గొప్ప మాదిరికరమైన సేవ చేసే సేవకులుగా, నాయకులుగా మనమందరము ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరిపోయేంత వరకు ఇలాంటి ఆలోచనలతో ఉండాలి అని, ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.